వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి తెలంగాణలోని కొన్ని భారీ జీతంతో కొన్ని రకాల ఉద్యోగాలు అనేది భర్తీ చేశారు. సో దీని యొక్క పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాము. అలాగే దీని యొక్క విద్యా అర్హత ఏంటి, ఎంత శాలరీ అనేది ఇస్తారు, అలాగే మనకి దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ అనేది పెట్టట్లేదు, నార్మల్గానే ఇంటర్వ్యూ అనేది చేసి తీసుకుంటున్నారు. మీకు కనుక ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై అనేది చేయండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కనుక యూస్ఫుల్గా ఉంటుందంటేనే అప్లై చేయండి. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఎక్కడైనా ఏమైనా ఇంటర్వ్యూస్ జరిగితే ఆ ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాము. సో మీకైతే యూస్ఫుల్గా ఉంటుందనేది ముందుగానే చెప్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో. అలాగే ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో. సో వెంటనే షేర్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అయితే ఇక్కడ ఇది పత్రికా ప్రకటన ఇచ్చారు. జిల్లా కలెక్టరేట్ భద్రాద్రి కొత్తగూడెం వారి ఆదేశానుసారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఆసుపత్రులైన ప్రాంతీయ ఆసుపత్రి భద్రాచలం, ఇది ప్రాంతీయ ఆసుపత్రి మణుగునూరు, ప్రాంతీయ ఆసుపత్రి ఇల్లందు, ఇట్లా కొన్ని ఉంటాయి కదా. సో ఇందులో మనకి కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ చేశారు. సో అంటే మనకి ఈ పోస్టులకి సంబంధించినవి ఏంటంటే అర్హత మరియు ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏంటంటే 17వ తారీఖు ఉంటుంది కదా, ఈ మంత్ మార్చి 17వ తారీఖున ఈవినింగ్ 5 o'clock అంతా కూడా వీళ్ళకి సబ్మిట్ చెయ్యాలంట. అంటే మనకి సూపరింటెండెంట్ జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయం ఉంటుంది కదా, సో అక్కడ వీళ్ళకి ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్స్, జెరాక్సెస్ అన్నీ కూడా ఇది సబ్మిట్ చేస్తే ఆఫ్టర్ ఏంటంటే వీళ్ళు నార్మల్గా ఒక ఇంటర్వ్యూ అనేది చేస్తారు. ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి తీసుకుంటారు క్యాండిడేట్స్ని. సో ఇప్పుడైతే దీనికైతే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది, అది ఎలా ఫిల్ చేయాలి కూడా చెప్తాను. సో మనకి మంచి శాలరీలు కూడా ఇస్తున్నారు ఇక్కడ. ఈ శాలరీస్ అన్నీ కూడా మెన్షన్ చేశారు, ఒకసారి అనేది చూడండి. అలాగే ఇక్కడ పూర్తి వివరాలు మరియు దరఖాస్తు అనేది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉంచారంట. సో నేను వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలనేది చూపిస్తాను. సో ఆ రకంగానే మీరు ఫిల్ చేయండి. సో ఇప్పుడైతే చూద్దాం, చూడండి. ఇక్కడ ఇచ్చారు కదా అప్లికేషన్ ఫామ్ అనేది, నోటిఫికేషన్ అనేది ఇచ్చారు టు అది సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది వెయ్యాలి. సో అప్లికేషన్ నెంబర్ అంటే నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను కదా, అది ఓపెన్ చేశాక అప్లికేషన్ అనేది ఒకటి కనిపిస్తుంది, నోటిఫికేషన్ PDF అనేది ఒకటి కనిపిస్తుంది. సో నోటిఫికేషన్ PDFలో అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది, ఇక్కడ ఫిల్ చేయాలి, అదొకటి. అండ్ ఇక్కడ అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ అనేది ఇచ్చారు. అసలు మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. మీకైతే దేనికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఫిల్ చేయండి. అలాగే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్, సో మీ యొక్క పూర్తి పేరు అనేది ఇంటి పేరుతో సహా అనేది ఫిల్ చేయాలి ఇక్కడ. అలాగే ఇక్కడ పేస్ట్ ఫోటోగ్రాఫ్ అనేది ఇచ్చారు. సో ఆ ఫోటో అనేది లేటెస్ట్ ఫోటో అనేది ఉండాలి, ఎప్పుడుదో కాదు, అదొకటి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఫాదర్, మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఫిల్ చేయాలి ఇక్కడ. అలాగే ఇది జెండరు, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కానీ రిజర్వేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ప్రిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఏ స్టేట్లో రిలీజ్ చేసిన జాబ్స్కి ఆ స్టేట్లోనే 95% అనేది రిజర్వేషన్స్ అనేది ఇస్తారు, ప్రిఫరెన్స్. సో ఓన్లీ 5% మాత్రమే అదర్ స్టేట్ వాళ్ళకి అనేది ఉంటుంది. సో కొన్నిసార్లు ఆ 5% కూడా ఇవ్వరు. సో అది ఇప్పుడు ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్ ఓన్లీ మీ యొక్క సర్టిఫికేట్స్లో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో సర్టిఫికేట్స్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇక్కడ వెయ్యాలి. సో వేరే డేట్ ఆఫ్ బర్త్ అనేది వేయకండి. అండ్ ఆల్సో ఇక్కడ సోషల్ స్టేటస్, మీ యొక్క సోషల్ స్టేటస్ ఏంటి, ఓసీనా, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అలా ఉంటాయి కదా. సో మీ యొక్క బీసీలో కొన్ని క్యాస్ట్ ఉంటాయి, BCA, BCB, BCC, BCD ఇలా ఉంటాయి కదా, అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సో అది. అలాగే ఇక్కడ ఒకటి ఇచ్చారు, ఏమిచ్చారు, క్లాసు, ఇయరు, డిస్ట్రిక్ట్ విత్ స్టూడెంట్స్. సో ఇక్కడ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి
మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంతవరకు, ఎక్కడ చదివారు, ఏ ఇయర్ చదివారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ డిస్టిక్ అసలు ఏ జిల్లాలో చదివారు అనేది కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. సో అది ఇవన్నీ కూడాను ఫస్ట్ క్లాస్ నుంచి కూడాను మెయిన్ ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఏ జిల్లాలో చదివారు అనేది ఇక్కడ ముఖ్యం. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా క్వాలిఫికేషన్స్లో మార్క్స్ ఎన్ని వచ్చాయి అవన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మొబైల్ నెంబరు, అడ్రస్ అనేది ఫిల్ చేయాలి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు, అడ్రస్ కమ్యూనికేషన్ అనేది ఫిల్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబరు అండ్ నెక్స్ట్ అడ్రస్ కమ్యూనికేషన్ అంటే మీ యొక్క పూర్తి అడ్రస్ అనేది రాయండి. కొంతమందికి ఆధార్లో ఒక అడ్రస్ ఉంటుంది, ఇప్పుడు అంటే కొంతమంది జాబ్ పర్పస్ మీద ఎక్కడెక్కడ ఉంటారు కదా, సో అలా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ మాత్రమే ఫిల్ చేయాలి. ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి, ఎందుకంటే ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది మీతో వాళ్ళు చెయ్యాలి అంటే ఖచ్చితంగా రెగ్యులర్గా యూస్ చేసే ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. అండ్ ఇంకా ఇక్కడ అంటే శ్రీమతినా, కుమారినా, శ్రీనా, అలాగే డాక్టరా, సన్నా, అవన్నీ డాటర్ ఆఫ్ నా, సన్ ఆఫ్, ఎవరు అంటే ఆ మేల్ ఫీమేల్ ఎవరు అప్లై చేస్తున్నారో అవన్నీ మీ ఫాదర్ నేము, మీ యొక్క పూర్తి పేరు అనేది ఇచ్చేయాలి. అండ్ ఇక్కడ సిగ్నేచర్ చేయాలి, మీ యొక్క పూర్తి పేరు సిగ్నేచర్ అనేది మంచిగా చెయ్యాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చెక్ లిస్ట్ ఇచ్చారు, సో చెక్ లిస్ట్ కూడా మంచిగానే ఫిల్ చేయాలి. సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్, మీ యొక్క పూర్తి పేరు, పోస్ట్ అప్లైడ్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అదొకటి. అండ్ నెక్స్ట్ ఫాదర్ నేము, మొబైల్ నెంబరు, ఇవన్నీ కూడా క్లియర్గా ఉండాలి, అక్కడ మిస్టేక్స్ అనేది అయితే ఉండకూడదు, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఎస్ఎస్సి మెమో, డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ ఎస్ఎస్సి మెమో మీ దగ్గర ఉంటే ఎస్ అని పెట్టండి. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అవి ఉంటే ఎస్ అని పెట్టండి. అండ్ ఎంబీబీఎస్ ఓడి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే లేదు. సో ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే లేదు. సో ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయనుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదా, ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే లేదు. ఆధార్ కార్డు కూడా ఉంటే ఉండండి చెప్పండి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇది కరెక్ట్గా ఫిల్ చేయండి, ఎందుకంటే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదనుకోండి నో అని పెట్టండి, అవునైతే ఎస్ అని పెట్టండి. ఇఫ్ ఎనీ అదర్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అంటే ఈ వర్క్ పరంగా మీకు ఏమైనా రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే లేదు. సో ఇవి మెయిన్. ఫైనల్లో ఏంటంటే రిసీవ్డ్ క్లర్క్, ఇవన్నీ కూడా ఫిల్ చేసేయాలి, మీ యొక్క సిగ్నేచరు ఇవన్నీ కూడా ఫిల్ చేసేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి అనేది చూడండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.